కింగ్ అక్కినేని నాగార్జున నూతన సంవత్సరాది ముంగిట షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు. బాబా తన కలలోకి వచ్చి పిలిచారని, అందుకే చాలా ఏళ్ల తర్వాత హుటాహుటిన వచ్చినట్లు నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా తన కెరియర్లో మైలురాయిగా నిలిచిపోనున్న 100వ సినిమాపై కీలక ప్రకటన చేశారు. సంవత్సరాంతం సందర్భంగా బుధవారం ఉదయం నాగార్జున షిరిడికి చేరుకున్నారు. బాబా సమాధి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ఆలయం సంస్థాన్ సీఈఓ గోరక్ష్ గడిల్కర్ నాగార్జునను శాల్వాతో సత్కరించి బాబా విగ్రహాన్ని బహికరించారు. నాగార్జున రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. దర్శనం అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడారు. చాలా సంవత్సరాల తర్వాత షిరిడికి వచ్చాను. గత 3-4 రోజులుగా బాబా నా కలలోకి వచ్చి రమ్మని పిలుస్తున్నారు. ఆయన పిలుపుతోనే వెంటనే బయలుదేరి వచ్చాను. దర్శనం చాలా బాగా జరిగింది. మనసు ప్రశాంతంగా హాయిగా ఉంది అని తన అనుభూతిని పంచుకున్నారు. तीन दिन से बाबा बुला रहा हूँ उनको बोल। ठीक ठीक।